ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసమే అంటూ కొంతమంది మేధావులు చాలా మాట్లాడుతూ ఉంటుంటారు. జగన్మోహన్ రెడ్డి అరాచకము, అతని వల్ల రాష్ట్రం నాశనం అయిపోతుంది, పోలవరం నాశనమైంది అని. వెరీ గుడ్, నో డౌట్. ఇంతకుముందు 41.5 అడుగుల మేర పోలవరం అన్నప్పుడు జగన్ రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నాడు, కేంద్రానికి తాకట్టు పెడుతున్నాడు అని చెప్పారు. అప్పుడు జగన్ టీం ఏం చెప్పింది? అది కాదు, ఇది మొదటి దశ, ఆ తర్వాత దశల వారీగా వెళ్తుంది, మొదటి దశలో నీళ్లు నిల్వయ్యాక అని చెప్పింది. ఇప్పుడు చంద్రబాబు గారు నిన్న నీతి ఆయోగ్, ఆ తర్వాత కేంద్ర మంత్రిని కలిసి వచ్చి చెప్పుకొస్తున్నటువంటిది ఏంటంటే ఫైనల్ అని చెప్తున్నారు. ఒకటో దశ రెండో దశ ఏముండదు, 2 ఏళ్లలో జరిగిపోతుంది అంటున్నారు. ఇప్పుడు 41.5 అడుగులు కడతారా? 41.5 అడుగులు కడితే 55 లక్షల పరిహారం కావాలి, 12,000 కోట్ల రూపాయలు చాలదు. ఇప్పుడు 12,500 కోట్లు అడిగారు అన్నటువంటి పాయింట్ చెప్తున్నారు. 12,500 కోట్లు చాలు, 55,000 కోట్ల రూపాయలు కావాల్సి ఉంటుంది. ఆయన చెప్పినట్టే 38% యాడింగ్తో కలిపితే 70,000 కోట్ల రూపాయలు కావాల్సి వస్తాయి. 70,000 కోట్లు. ఇందులో తొలి దశలో కట్టినటువంటి 16,000 కోట్లు పోని ఇప్పుడు 12,000తో అయితే కనుక చాలదు. అప్పుడు మొదటి దశ వరకే అవుతుంది, లేదా 41.5 వరకే అవుతుంది. ఇప్పటిదాకా రాష్ట్ర ప్రయోజనాల కోసం మాట్లాడినటువంటి మేధావులు దీని మీద నోరు మీద పట్టలేదు, అదే స్పెషల్.